అందరికీ వందనాలు. నేను ముఖేష్. నేను క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీ సొంతరాజవరం సండే స్కూల్ విద్యార్థిని. ఈరోజు మనం బైబిల్లోని అపోస్తుల కార్యంలోని ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు స్టెఫను. స్టెఫను ఎవరు? యేసయ్య పరలోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు సంఘాన్ని స్థాపించారు. ఆ రోజుల్లో చర్చిలో చాలామంది పేదవాళ్ళు, విధవరాండ్రు ఉండేవారు. వాళ్ళకి ఆహారం అందించడం, సేవ చేయడం చాలా ముఖ్యమైన పని. ఈ సేవ చేయడానికి 7 మంచి వ్యక్తులను ఎన్నుకున్నారు. ఆ 7గురిలో స్టెఫను ఒకడు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. విశ్వాసంతో నిండినవాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు, జ్ఞానంతో నిండినవాడు. ఆయన కేవలం ఆహారం పంచిపెట్టేవాడు మాత్రమే కాదు, యేసయ్య గురించి ధైర్యంగా చెప్పేవాడు కూడా. స్టెఫను దేవుని శక్తితో నిండినవాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రజల మధ్యకు వెళ్ళి గొప్ప అద్భుతాలు మరియు సూచక్రియలు చేసేవాడు. ఆయన యేసయ్య గురించి మాట్లాడితే ఆయన మాటల్లో అద్భుతమైన జ్ఞానం మరియు శక్తి ఉండేవి. ఆయనతో వాదించడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన మాట్లాడిన జ్ఞానం ముందు మరియు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ముందు నిలబడలేకపోయారు. స్టెఫను ఇంత గొప్పగా సేవ చేస్తుంటే కొంతమంది చెడ్డ వాళ్లకు, యేసుని నమ్మని వాళ్ళకు కోపం వచ్చింది. వాళ్ళు స్టెఫను మీద అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. స్టెఫను అబద్ధ సాక్ష్యాల వల్ల చిక్కుల్లో పడ్డాడు. ఆయన్ని పెద్దలందరూ ఉన్న సభలో నిలబెట్టారు. అక్కడ తనని తాను సమర్థించుకుంటూ పాత నిబంధనలోని సంఘటనలు చెప్పి యేసయ్య దేవుని కుమారుడని ధైర్యంగా ప్రకటించాడు. ఈ మాటలు వాళ్ళకి అస్సలు నచ్చలేదు. వాళ్ళందరూ కోపంతో రగిలిపోయారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సభలో ఉన్న వాళ్ళందరూ స్టెఫన్ని చూసినప్పుడు ఆయన ముఖం దేవదూత ముఖంలా ప్రకాశిస్తుంది. ఆయన విశ్వాసం ఎంత గొప్పతో దీనివల్ల అర్థమవుతుంది. ఆ ప్రమాదకర సమయంలో కూడా ఆయన భయపడలేదు. కోపంతో ఉన్న వాళ్ళందరూ స్టెఫన్ని నగరంలోంచి బయటకు లాక్కొచ్చి రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. స్టెఫను చనిపోతున్న సమయంలో ఏం చేశాడో తెలుసా? ఆయన కళ్ళు ఆకాశం వైపు చూసి అదిగో పరలోకం తెరుచుకొని ఉండడం మరియు మనుష్య కుమారుడైన యేసు దేవుని కుడిపార్శ్వం నిలబడి ఉండడం నేను చూచుచున్నాను అని అన్నాడు. చివరికి ఆయన మోకరించి, ప్రభు, ఈ పాపం వీరికి ఆరోపించవద్దు అని ప్రార్థించాడు. తనను చంపే వాళ్ళని కూడా ఆయన క్షమించాడు. ఈ సంఘటనని చూసిన వాళ్ళలో సౌలు తరువాత పౌలుగా పిలువబడిన సౌలు కూడా ఉన్నాడు. స్టెఫను ధైర్యమే సౌలు జీవితాన్ని మార్చే ప్రక్రియలో మొదటి అడుగు. స్టెఫను మనకు గొప్ప పాఠం నేర్పుతాడు. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టకాలంలో కూడా మనకు బలం ఇస్తాడు. మనం కూడా స్టెఫను లాంటి ధైర్యం, విశ్వాసం కలిగి ఉందాం.